హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ వీడియో అనాలిసిస్కు స్వాగతం. దయచేసి చివరి వరకు చూడండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా, అంటే ఇంజనీరింగ్, ఐటీ విద్య పూర్తి చేసే వాళ్ళకి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాలు వచ్చే దిశగా ఒక కౌశలం అనే ఒక పోర్టల్ తీసుకొస్తుందన్నమాట. ఈ యాప్లో ఏంటంటే ఇటు ఉద్యోగార్థులు అటు ఉద్యోగాల అవకాశాలు కల్పించే వాళ్ళు ఇద్దరు కూడా దానిలో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి ఎవరి నైపుణ్యం ఎంతవరకు ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ పూర్తి చేస్తా, నేను ఈ నైపుణ్యం దీనిలో నేను స్పెషలైజేషన్ చేశాను, నాకు దీనిలో ఇంట్రెస్ట్ ఉంది, సో నేను దాన్ని నా ప్రొఫైల్ మొత్తం దానిలో అప్లోడ్ చేసినప్పుడు ఎవరైనా కంపెనీలు వాళ్ళు కూడా దానిలోకి లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు ఎవరెవరికి ఉన్నాయి అనేది చెక్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తారనమాట. నేరుగా వారినే సంప్రదిస్తారు. సో అది 24 లక్షల మంది వివరాలతో ఒక డేటాబేస్ రూపొందించి ఆ పోర్టల్లో అనుసంధానిస్తున్నారు. 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం, త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు, సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు అని ఒక మంచి అవకాశం అన్నమాట. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధుల కౌశలం పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది. నిరుద్యోగ యువత వివరాలను ఆర్టీజీఎస్లోని డేటా లేక్ ద్వారా సేకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎక్కడ ఉపాధి లభించని, ఒకవేళ ఉద్యోగం చేస్తున్న అర్హతకు తగని వృత్తి అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారిని గుర్తించి ఆ వివరాలను కౌశలంలో అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్నవారిని అందులోంచి ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. అది కౌశలం అనే పోర్టల్ లక్ష్యం. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే కొంతమందికి అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారు అండ్ కళాశాలను కూడా దీనిలో అనుసంధానిస్తారు. కళాశాలలో ఇప్పుడు 4th ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ వివరాలు కూడా దానిలో అనుసంధానిస్తారనమాట. ఇది మంచి ప్రయత్నం. ఇక శతమానం సులువుగా 2026 జయీ భవ. ఇవాళతో 2025 సంవత్సరం ముగుస్తోంది. రేపు కొత్త సంవత్సరం రాబోతోంది కాబట్టి దానికి సందర్భంగా శతమానం భవతి అని ఆశీర్వదించిన, నిండు నూరేళ్ళు వర్ధిల్లు అని దీవించిన పదాలు వేరైన అంతరార్థం ఒకటే. చిరకాలం ఆరోగ్యంగా జీవించమనే. ఆ ఆరోగ్యం కోసమే తప్పిస్తోంది ఆధునిక లోకం. అదీర్ఘాయుష్ రహస్యం కోసం పరిశోధిస్తోంది శాస్త్ర సాంకేతిక లోకం. ఆరోగ్యంగా దీర్ఘాయుష్యులుగా జీవించాలని ఎవరికి ఉండదు, మరి ఇందుకున్న మార్గాలు ఏంటి అని ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్, స్పెషల్ ఆర్టికల్ అనమాట ఈనాడులో వేశారు. ఇక నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల సహా వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడాయి. వైకుంఠనాథుడి వైభోగం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. మాఢ వీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం. నేడు ద్వాదశి చక్ర స్నానం. ఇక కొత్త జిల్లాల్లో ఇవాళ నుంచేనండి పాలన మొదలవబోతోంది. 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేస్తున్నారు. మార్కాపురం జిల్లా 1, మార్కాపురం జిల్లా కేంద్రం మార్కాపురం. జనాభా 11,42,313. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ 4 నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటు అవబోతోంది. రెండోది పోలవరం జిల్లా. రంపచోడవరం జిల్లా కేంద్రం. 3,49,553 మంది. నియోజకవర్గాలు రంపచోడవరం మాత్రమే. రెవెన్యూ డివిజన్లు రంపచోడవరం 8 మండలాలు అండ్ చింతూరు 4 మండలాలు. ఇక అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి. ఇందులో నియోజకవర్గాలు మదనపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్ళపల్లె, పొంగనూరు రెవెన్యూ డివిజన్లు ఇవి. సో కొత్త జిల్లాలకు సంబంధించి వాళ్ళ నుంచే పాలన రాబోతుంది. అన్ని పత్రికల్లో అదే వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా కొత్తగా నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు, తుది నోటిఫికేషన్ల జారీ అని. కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం, మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా. నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు. కొత్త జిల్లాల కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారుల ఇన్ఛార్జీలు. రంప, చింతూరు డివిజన్లు పోలవరంలోకి. అల్లూరులో 11 మండలాలు 1 డివిజన్ అని ఈ కొత్త అంశాలను మొత్తం వేసుకొచ్చారనమాట జిల్లాల ప్రొఫైల్స్. దీన్ని ఆంధ్రప్రభలో టార్గెట్ పెద్దిరెడ్డి అని రాశారు. 2029 లక్ష్యం అని రాశారు. అన్నమయ్య జిల్లా విభజన వెనుక అసలు వ్యూహం. చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు తగ్గించే ఎత్తుగడలో భాగంగానే మార్పులు కాదండి, ఇదంతా ఫేక్. నిజంగా పెద్దిరెడ్డి టార్గెట్ చేస్తే 2024 ఎన్నికల్లోనే అతన్ని టార్గెట్ చేయాలి. ఆ 2 నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లె అండ్ పొంగనూరు అండ్ రాజంపేట 3 చోట్ల కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పోటీ చేస్తున్న 3 చోట్ల బలమైన అభ్యర్థులను దించవచ్చు. కానీ
ఆ 2 నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వీక్ అభ్యర్థులను వాళ్ళు ఓడిపోతారని తెలిసినా వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఇతనితో కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి. అందులోకి ఇప్పుడు జరుగుతుంది ఏమి నియోజకవర్గాల పునర్విభజన కాదు. ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. సో పొంగనూరు నియోజకవర్గం చీలిపోయింది, పెద్దిరెడ్డికి బలమున్న సదుం మండలం, సోమల మండలం వేరే నియోజకవర్గంలో కలిసిపోయాయి అంటే అప్పుడు అనుకోవచ్చు ఆ టార్గెట్ పెద్దిరెడ్డి అని. కానీ కాదు. జిల్లాల విభజన రాజకీయంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నాయకుడు పట్టు తగ్గించదు, పట్టు పెంచదు. సో వీళ్ళేదో కాస్త స్పైసీగా రాశారు పనికి మాలింది. ఇక భోగాపురంలో చారిత్రక ఘట్టం 4న తొలి విమానం ల్యాండింగ్ అండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 4న ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. రన్వే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందంట. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. తొలి మహిళా ప్రధానిగా రికార్డు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం, దశాబ్దాల రాజకీయ జీవితం, మోదీ సహా ప్రపంచ నేతలు నివాళి. ఇక కోత పెడుతున్న పందెం కోడి బరిలోకి కలబడ్డంపై శిక్షణ. సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధం. నెలల తరబడి ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు. ఉస్తాదులకు పెట్టినట్టు డైట్ పహిల్వాన్లకు ఇచ్చినట్టు తర్ఫీదు. ఏదో చూడండి, జిమ్లో బాడీ బిల్డర్లకు పోటీలు జరుగుతాయి కదా. బాడీ బిల్డింగ్ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో, వాళ్ళ డైటు వాళ్ళ ఎక్సర్సైజులు ఎలాగైతే ఉంటాయో, ఈ పందెం కోళ్ళు కూడా అంతే. సంక్రాంతికి బరిలో దిగడానికి ఒక 3 నెలల ముందు నుంచే దానికి ఫుడ్డు, జీడిపప్పు, పిస్తా, బాదం, అలాగే చికెన్, కోడికే చికెన్ పెడతారు. చిన్న చిన్న చికెన్ ముక్కలు, చికెన్ పకోడీలు పెడుతుంటారు. పెట్టి దానికి స్విమ్మింగ్ చేయిస్తారు, ఎక్సర్సైజులు చేయిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్లా అన్నీ జరుగుతాయి. సో ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఒక్కొక్క పుంజు విలువ 10,000 నుంచి 50,000, ₹1,00,000 కూడా ఉండొచ్చు. వీళ్ళు పెంచిన వాళ్ళు ఈ పుంజులను పెంచడానికి సెపరేట్గా తోటలను కూడా లీజుకు తీసుకుంటారు. గోదావరి జిల్లాలో తోటలు లీజుకు తీసుకొని పుంజులను పెంచుతారనమాట. అక్కడ ఒక్కొక్క పుంజు మీద 10,000, 15,000 పెట్టుబడి పెడతారు. దాని అమ్మకం కూడా భారీగానే ఉంటుంది. మన రాష్ట్రంలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి కోడి పందాలు. పొరుగు రాష్ట్రాల వారే కాదు, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతికి సొంత ఇళ్ళకు వచ్చి పందాలు వీక్షించడానికి తహతలాడతారు. అంత క్రేజ్ ఉన్న కోడి పందాలకు బరిలో దిగే కోళ్ళు మామూలుగా ఉంటాయి అలా. అందుకే వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు, తినే డైట్ నుంచి బరిలో చేసే ఫైట్ వరకు అన్నీ ఆసక్తికరమే. ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు కోడి పందాలకు పెట్టింది పేరు. తెలుగింటి పెద్ద పండగకు సాంప్రదాయ క్రీడలుగా మొదలైన కోడి పందాలు ఆ 4 రోజులు అతిపెద్ద జూదంగా కోట్లలో పందాలు కాసే స్థాయికి వెళ్ళిపోయాయి. సో ఇది ఆఫ్ బీట్ స్పెషల్ వార్తగా రాశారు. పోలవరాన్ని తాండవ దాటించేశారు. ఏడాదిలో పూర్తయిన అక్విడిక్ నిర్మాణం. తాండవ నదిపై పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా తుని పరిధిలోని కొమ్మరిలోవ సమీపంలో తాండవ నది రేఖవానిపాలెం వద్ద తుని నర్సీపట్నం ప్రధాన రహదారిపై చేపట్టిన అక్విడిక్ నిర్మాణాన్ని ఏడాది వ్యవధిలోనే పూర్తి చేశారు. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ అంశాలు. తర్వాత కోనసీమ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ నీటి ముప్పు వల్ల మోడువారిన కొబ్బరి చెట్లను చూశాను. మరో కొబ్బరి చెట్టు దెబ్బతినక ముందే దీని సమర్థమైన పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నా. 45 రోజుల్లో ప్రణాళికతో వస్తానని చెప్పా. రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు 20.62 కోట్లు మంజూరు చేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మాట ఇవ్వగా గడువు కన్నా ముందే డ్రైన్ ఆధునికీకరణ పనులకు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమస్య తెలిస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చూస్తున్నారు. దానిలో భాగంగా ఆయన నవంబర్ ఫస్ట్ వీక్లో, నవంబర్ నెలాఖరున అనుకుంటా, రాజోల్ నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ కోనసీమ కొబ్బరి రైతులు కొంతమంది వాళ్ళకి డ్రైన్ ఆధునికీకరణ జరగని కారణంగా కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయి, పరిస్థితి బాగోలేదని చెప్తే ఆయన దానికి నిధులు ఇచ్చారనమాట. అది నిన్న ప్రారంభించారంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ డ్రెడ్జింగ్తో పాటు గట్ల బలోపేతానికి మలికిపురం మండలం కేశనపల్లి తుఫాను పునరావాస కేంద్రంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం వర్చువల్గా చేపట్టారు. ఇందులో భాగంగా శంకరగుప్తం డ్రైన్ పూడికి తీస్తారు, అలాగే గట్లను పటిష్టం చేస్తారు.
ప్రైవేట్ పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. వండితే ఆహారం, కలపండితే ఆహ్వానం. బా బియ్యం గింజల మీద న్యూ ఇయర్ వెల్కమ్ అని 2026 వెల్కమ్ అనే ఆంగ్ల అక్షరాలు మహిత అనే అమ్మాయి చెక్కిందంటండి. చీరాలకు చెందిన మహిత. గ్రూప్ 2పై దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసిన హైకోర్టు. ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్లేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు. ఆ కులాలని గౌడ్గా మార్చే డిమాండ్పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలి బీసీ కమిషన్. గౌడ, గమళ్ళ, కలలి, గౌండ్ల కులాన్ని గౌడ్గా మార్చాలనే డిమాండ్ మేరకు దీనిపై ఆయా కులాల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని బీసీ కమిషన్ కార్యదర్శి తనుజరన్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారంట. పౌర సేవలకు ధ్రువ్ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రైల్వే యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ. బాగుందండి. ఐదోత్పత్తిలో ఆత్మనిర్భరత లక్ష్యం. ఇది ఎడిటోరియల్ పేజీలో ఇచ్చారు. ఇవన్నీ నేషనల్ అంశాలు. రాష్ట్ర చరిత్ర తిరగరాశాల పారిశ్రామిక అభివృద్ధి 2026లో మరిన్ని లక్ష్యాలతో ముందుకు వెల్లడించిన ప్రభుత్వం. రాష్ట్ర ప్రగతి సంక్షేమాన్ని 2025 సంవత్సరం పరుగులు పెట్టించాం. సూపర్ 6ను సూపర్ హిట్ చేసాం. రాష్ట్ర చరిత్రను తిరగరాశాల పారిశ్రామిక అభివృద్ధికి ముందు అడుగు వేశామని ప్రభుత్వం నిన్న 2025లో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉంది, 2026లో ఏ విధంగా ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే వైకాపా కీలక నేత విన్నపంతోనే చిన్న అప్పన్నకు సాయం. కొనుగోళ్ల కమిటీలో 4 నెలలే ఉన్న కల్తీ నెయ్యి కేసులో సిట్కు చెప్పిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు చిన్న అప్పన్నకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేస్తున్న చిన్న అప్పన్నకు నెలకు 50,000 ఒక 4 నెలల్లో 5 నెలలు సాయం చేశారు. ఆ తర్వాత ప్రతి నెల 25,000 పాటు కొన్ని నెలలు ఇచ్చారు. సో అదేంటి చిన్నప్పనికి మీరు ఎందుకు ఇచ్చారు? అతను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఢిల్లీలోని ఏపీ భవన్లో పనిచేస్తున్నాడు కదా, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా ఉన్నాడు కదా, మీరు ఎందుకు ఇచ్చారు అని అంటే ఆమె ఏదో చెప్పారు, వైసీపీలో నాయకులు చెప్పారు కాబట్టి ఇచ్చాను అని. అలాగే మంత్రి పార్థసారథి కూడా విచారణకు వెళ్ళబోతున్నారు. ఇక కలవర పెడుతున్న స్క్రబ్ టైఫస్ విస్తృతి. రాష్ట్రంలో 2,000కు మించి పాజిటివ్ కేసులు. ఇప్పటికే 22కు చేరిన మరణాలు. 3 ఏళ్లుగా అత్యధిక పీడితులు చిత్తూరు జిల్లాలోనే. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల మరణాల సంఖ్య 22కు చేరింది. 2023, 2024లో కేసులు ఉన్నప్పటికీ మరణాలు లేవు. ఈ సంవత్సరం మాత్రం మరణాలు పెరిగిపోయినాయి. స్క్రబ్ టైఫస్ విస్తృతి పెరిగి, తీవ్రత పెరిగి, దానికి మందులు వేస్తున్నా సరే తగ్గట్లేదన్నమాట. ఇక కేంద్ర నిధుల్లోనే 99.38% ఖర్చు. పోలవరంపై జలశక్తి శాఖ వెల్లడి. మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటారా? దుర్గగుడికి విద్యుత్ నిలిపేసిన అంశంపై గొట్టిపాటి ఆగ్రహం. దేవాదాయ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం. బాధ్యులపై చర్యలకు ఆదేశం. శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఘటన. సాయంత్రానికి పునఃప్రతిష్ఠించిన అధికారులు. ప్రసిద్ధ పంచారామ క్షేత్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తనది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం స్థానికులు చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్రూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫారెన్సిక్ నిపుణుల ఆధారాలు సేకరించారు. సాయంత్రానికల్లా మళ్ళీ పునఃప్రతిష్ఠించారట. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ కన్నుమూత. రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే. వాహనాల జీవిత పన్నుపై మాత్రమే 10% రోడ్ సేఫ్టీ సెస్. 18% జీవిత పన్ను ఉంటే దాన్ని 1.8% సెస్ స్పష్టం చేసిన రవాణా శాఖ. వాహనాల మీద 10% కాదు, వాహనాల జీవిత పన్ను మీద మాత్రమే. ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకున్నప్పుడు లైఫ్ ట్యాక్స్ కడతాం కదా, లైఫ్ ట్యాక్స్ ఒక 20 లక్షల విలువైన వెహికల్ ఉన్నప్పుడు అందులో లైఫ్ ట్యాక్స్ మనం ఒక 60,000, 70,000, ₹1,00,000 కడతాం కదా, దాని మీద 10% పన్ను వేశారు. అంతే తప్ప వాహనాల మీద కాదు. అర్థమైందా? సో 18% పన్ను ఉంటే దానికి 1.8% మాత్రమే సెస్ ఇచ్చారు. ₹20,000 పన్ను ఉంటే దానిలో ₹2,000 సెస్ పెంచారు. 22,000 అయింది. అంతే తప్ప నిన్న సాక్షిలో ఏం రాశారు? 20 లక్షల వెహికల్కి 10% పెంచారు, అంటే 22 లక్షలు అవుతుంది అనేటట్టు వాహనాల మీద సెస్ విధించినట్టు నిన్న సాక్షిలో రాశారు. అది వక్రీకరణ అంటే, అది అబద్ధం అంటే.
చూసారా సాక్షిల రాతలు ఎలా ఉంటాయో, ఎంత దారుణంగా ఉంటాయో. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కౌంటర్ ఇచ్చారు. ఇదిగోండి, బాధుడు కాదు బాగుకే, రోడ్డు భద్రత సెస్పై జగన్ పత్రిక గొగ్గోలు, లైఫ్ ట్యాక్స్పై ఒక్కసారి మాత్రమే 10% సెస్, కొనుగోలు ధరపైనే విధించినట్టుగా వక్రీకరణ, జిఎస్టీ సంస్కరణలతో భారీగా తగ్గిన భారం, ఆదా 10,000 అయితే సెస్ 1,200. సెస్ ద్వారా వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాలోకి. ఇక్కడ సాక్షి వాళ్ళ రాతలు ఎంత చండాలంగా ఉంటాయి అనడానికి ఇది ఉదాహరణ. వాహనాల ధర మీదే ఏకంగా రేటు పెంచేసినట్టు సెస్ విధించినట్టు నిన్న సాక్షిలో రాశారు. అది వాహనాల ధర మీద పెంచలేదు, వాహనాలకు మనం కట్టే లైఫ్ ట్యాక్స్ మీద మాత్రమే 10% పెంచారు. ఎంతైనా సాక్షితో చాలా కష్టమండి. వాళ్ళు రాసే వార్తలు వికృతంగా అబద్ధాలు ఉంటాయి. తెలిసినా సరే వాళ్ళు అబద్ధాలు రాస్తారు జనాలను రెచ్చగొట్టడానికి. వీఆర్ఓ నుంచి తహసీల్దార్ దాకా 21 మందిపై క్రమశిక్షణ చర్యలు ఆదేశించిన రెవెన్యూ శాఖ. సరే, ఇవి సాక్షి ఇటువంటి అబద్ధాలు రాస్తుందని తెలిసినా మనకు తప్పట్ల చదవాల్సి వస్తుంది. ఇదిగోండి, అప్పులేమో వీళ్ళ లెక్క 2.93 లక్షల కోట్లు అంట. వీళ్ళ లెక్క అది. నిజానికి 2 లక్షల కోట్లు ఉంటాయి నిజమైతే మాత్రం. ఏడాదిన్నరలోనే చంద్రబాబు సర్కార్ నిర్వాహకం. తాజాగా 7.54% వడ్డీతో కలిపి 4,000 కోట్ల రుణం. అలాగే మార్క్ఫెడ్ ద్వారా మరో 1,200 కోట్ల అప్పు. బడ్జెట్ బయట లోపల అప్పులు చేయడంలో రికార్డు. బడ్జెట్ అప్పులే 1,65,637 కోట్లకు చేరిక. బడ్జెట్ బయట అప్పులు 1,27,632 కోట్లు. ఇన్ని చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎగనామం, సంపద సృష్టి దేవుడెరుగు, ప్రజలపై భారీగా రుణభారం అని వీళ్ళకే సాధ్యమైన ఒక వార్త రాశారనమాట. ఇక సాక్షిలో ఒక కొసమేర్పు ఏంటంటే, వెంటిలేటర్పై సంజీవిని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారని రాశారు. దీనిలో వాయిస్ ఎవరిది ఇచ్చారు తెలుసా? టీడీపీ ఇన్ఛార్జి, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మ గారు వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఉచిత వైద్యం కాదు 1,50,000 వరకు బాధుడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరుగున బాధితులు కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైన వారు సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు 1-2 వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చేసిన కామెంట్స్ని దీనిలో హైలైట్ చేస్తూ ఓ పెద్ద వార్త రాశారు, వెంటిలేటర్పై సంజీవని అని. అయితే దీనిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు 3,200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలేమో ప్రభుత్వం చెల్లించడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి బకాయిలన్నీ చెల్లించేసి ఫ్రెష్గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొద్దామని చూస్తుంది. కానీ ఆ బకాయిలు చెల్లించే మార్గం తెలియట్లా, డబ్బులు అవ్వట్లేదన్నమాట. 3,200 కోట్లు ఎలా ఇస్తారు? నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా బకాయి. సేవలను తిరస్కరిస్తున్న ఆసుపత్రులు ఉచిత వైద్యం అందని ద్రాక్ష రోగుల నుంచి అందినంత దండుకుంటున్న యాజమాన్యాలు. బాబు ఏలుబడిలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకులు ఒప్పుకోలు. కాలు విరిగిన వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించిన వైఎస్ జగన్. సో ఇది కొంతవరకు వాస్తవమేనండి. ఆరోగ్యశ్రీ కారణంగా, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇన్ టైంలో ఇవ్వని కారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్ రోగుల నుంచి మ్యాక్సిమం పీడుతున్న మాట అయితే వాస్తవమే. స్వీయ అనుభవం కూడా నాకుంది, చాలామందికి ఉంది. ఇదైతే కొంతవరకు వాస్తవమే. సో ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా సరే హాస్పిటల్స్ వాళ్ళు వినరు. కొన్ని చోట్లయితే డబ్బులు ఇస్తే ఆపరేషన్, లేకపోతే వాయిదా అని చెప్తున్నారన్నమాట. డబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారట. ఇది వాస్తవమే. చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్పారు, కాలు విరిగినా లేదా గుండె ఆపరేషన్ చేయాలన్నా, ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏది చేయాలన్నా ఆరోగ్యశ్రీ డబ్బులు రావట్లేదు, మీకు ఇప్పుడు ఆపరేషన్ చేస్తాము, మాకు ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, కాబట్టి చేయలేము అని చెప్తున్నారంట. ఇక పోలవరం హతనిధి ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత, నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. పోలవరానికి 2025-26 బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్ల కేటాయించాలని పీపీఏ ప్రతిపాదన. మిగతా మొత్తం 2026-27లో కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచన. ఏం బాధపడకు, అవుద్దే, ఇస్తారా, మీరు పిచ్చి వార్తలు రాయొద్దు, దాని గురించి బాధ ఏం లేదు. లెక్కలు చెప్పాలి, వీళ్ళు చెప్పిన లెక్కల ఆధారంగా వాళ్ళు ఇస్తారు. ఇక వైకుంఠవాస వెంకటేశ తిరుమల ఓకే. తర్వాత సచివాలయాల ఉద్యోగులపై సర్కారు కక్ష. వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రజలు వాడకపోవడంతో ఉద్యోగులపై కత్తికట్టిన ప్రభుత్వం. ఒకేసారి 27,820 మంది ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయం. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటో 68% మందికి తెలియదని సర్కారు సర్వేలో బహిర్గతం.
గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయకపోవడంపై ఇందుకు కారణమని భావిస్తున్న ప్రభుత్వం. వివరం తీసుకోవడం తప్పే ఉంది. వాళ్ళకి వెళ్ళి చెప్పమన్నారు, మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి అయ్యా అన్నారు. దానిలో చాలామంది వెళ్ళలేదు కాబట్టి వివరణ అడిగారు. వాట్సాప్ గవర్నెన్స్ మంచిదేగా, దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తే తప్పేంటి? ఇక నేటి నుంచి అమల్లోకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ఓకే. 5 ఎంపీటీసీ, 1 ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో 5 మండలాల్లో ఎంపీపీ పదవులతో పాటు ఒక చోట ఉపాధ్యక్ష పదవికి జనవరి 5న ఎన్నికలు నిర్వహించనుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎందుకు ఇంకో 3 నెలలేగా పదవీ కాలం ఉంది. ఖలీదా జయ అస్తమయం, కాటేసిన కలుషిత కాదు. మధ్యప్రదేశ్లోని భగీరథ్పురాల నల్లా కనెక్షన్ ద్వారా సరఫరా అయిన కలుషిత తాగునీటిని 3 ప్రాణాలు కోల్పోయారు. 2025 A to Z నేటి గిగ్ వర్కర్ల సమ్మె. దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్టు జొమాటో, స్విగ్గీ, జంక్లిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ సిబ్బంది ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన మహిళల T20 సిరీస్లో భారత్ 5కి 5 T20లు కూడా స్వీప్ చేసిందనమాట. అర్జున్కు కాంస్య పథకం. సో ఇవన్నీ సాక్షి అంశాలు. 2వ పేజీకి వెళ్దాం. సాక్షిలో వైకుంఠవాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రాయుడు కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు. ఇది కీలకమైన అంశం అండి. 2 రోజులుగా శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసులు తిరుపతి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన జనసేన నేత డ్రైవర్ కేసు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినీత కోట డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కేసులో చెన్నై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చారు విచారణకు రావాలని. ఎందుకంటే రాయుడు చనిపోవడానికి ముందు చేసిన సెల్ఫీ వీడియోలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరును అనేకసార్లు ప్రస్తావించాడు కాబట్టి ఇతన్ని కూడా విచారించబోతున్నారన్నమాట. ఇటువంటి ఎమ్మెల్యేలతో వీళ్ళు 15 ఏళ్ళు పరిపాలిస్తారంట కూటమోలు. ఇక పిల్ తేలే వరకు స్కిల్ కేసును మూసేయొద్దు. కేసును మూసివేయాలని సిఐడి భావిస్తోంది. ఈ కుంభకోణం క్లోజర్ రిపోర్ట్పై నిర్ణయం తీసుకోవద్దు. విజయవాడ ఏసీపీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్. ఈ తిలక్ అంటే ఎవరో కాదు, వైసీపీ వాడే. మళ్ళీ పాత్రికేయుడు అంటే ఎవరో జర్నలిస్ట్ అనుకున్నారు. వైసీపీ మ్యాన్ దట్ బాయ్. ఇక వైసీపీ గద్దె దిగి 1.5 ఏళ్లున్నర అయినను వారికే చెల్లింపులు. వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగమాగాల మీద బిల్లులు చెల్లింపు. పులివెందుల కాంట్రాక్టర్కు 3.5 కోట్ల చెల్లింపు. గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లులు క్లియర్. మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల పనులు. 2014-19 బిల్లులకు నేటికి మోక్షం లేదు. చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బిల్స్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకి ₹1 బిల్లు క్లియర్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా 7-8 లక్షలు ఇచ్చేస్తున్నారు. అంటే 7 to 8% స్పాట్ పేమెంట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళేమో మేము అధికారంలో ఉన్నాం, మేము ఇవ్వడం ఏంటి, మా ఎమ్మెల్యేనో మా మంత్రి చేత చెప్పిస్తా. టీడీపీ వాళ్ళు రికమెండేషన్లు చేయించి లంచాలు ఇవ్వట్లా. కానీ వైసీపీ వాళ్ళు లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఈజీగా పనులు అయిపోతున్నాయి. గతంలోని 2014-19 పనులు నేటికి మోక్షం లేదు. ఇంకా చెల్లింపులకు నోచుకొని 500 కోట్ల బకాయిలు. వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఉదారత. ఇంకా డబ్బులు మాట్లాడుతున్నాయి అంతే. పేమెంట్ బాబు నాకు 10 కోట్లు బిల్స్ రావాలి, నువ్వు క్లియర్ చేయి, నీకు ఎంత కావాలో చెప్పు, నీకు ఒక 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా అని చెప్పి డీల్ మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్లు నేడు ఇంటింటా పంపిణీ. ఎస్, రేపు ఇవ్వాల్సిన పెన్షన్లు ఒకరోజు ముందుగా ఈరోజు ఇచ్చేస్తున్నారు. ఇక నవ్యాంధ్రలో నవోదయం 2025లో అన్నీ మంచి శకునములే. జోడెద్దుల్లా అభివృద్ధి సంక్షేమం. ఊపందుకున్న అమరావతి పనులు. వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. పోటెత్తిన పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు. విశాఖ సదస్సులో 13 లక్షల కోట్ల ఎంఓయూలు. 1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్. మనం చేసాంగా ఈ వీడియో. 2025 ఏం జరిగింది ఏంటని. గడప దాటిన భారతీయులు అమెరికాలో బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు. ఇళ్లకే పరిమితమైన వలసదారులు. ట్రంప్ కఠినాంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపల ప్రయాణాలు రద్దు చేసుకున్నవైన అగ్రరాజ్యంలో సందర్లే న్యూ ఇయర్. KFF NYT సర్వేలో వెల్లడి. ఇక సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనల్లో సంస్కరణలకు సుప్రీం శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి. ఇచ్చిన గడువులోగా వాదనను ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఏమైనా పాయింట్ లేవనెత్తితే 3 రోజుల ముందుగానే ప్రత్యర్థి లాయర్కి ఇవ్వాలంట. అప్పుడు ఆ లాయర్ దానికి సమాధానం ప్రిపేర్ అవుతారుగా. సో అలాగే షార్ట్ కట్లో సూటిగా సుత్తి లేకుండా వాదించాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు అని సుప్రీంకోర్టులో
తీసుకొస్తున్నారు సంస్కరణ. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్పై పిటిషన్లు కొట్టివేత భోగాపురంలో తొలి విమానం, ఇవన్నీ వచ్చేది. ఇక ఇలా వైకుంఠమే. రెండో పేజీకి వెళ్దాం. నేషనల్ అంశాలు ఉంటాయి. యాడ్స్లో ఏది చూపిస్తే అదే తింటున్నారు. వాణిజ్య ప్రకటనలు చూసి ఆహారపు అలవాట్లను పాటించేవారు, మార్చుకునేవారు 67.6% మంది పిల్లలంట. యాడ్స్కి అట్రాక్ట్ అయ్యి ఏది చూపిస్తే అదే తింటున్నారంట. ఈ ఓరియో బిస్కెట్లు, తర్వాత రకరకాల మ్యాగీస్ అవి ఇవి ఎక్కువ అలవాటు పడుతున్నారు పిల్లలు. ఇక ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది. మద్రాసు హైకోర్టు ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది, అందులో హెచ్చుతగ్గులు ఉంటాయి అని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. సిబిఎస్ఈకి 10-12 తరగతుల పరీక్ష తేదీలు మార్పు. ధ్రువ్ ఎన్జీతో నవచరిత్ర. స్వదేశీ పౌర హెలికాప్టర్ సిద్ధం, బెంగళూరులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్. రాజధాని ఢిల్లీపై సుదర్శన్ చక్రం. దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. VIP 89 జోన్లో గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సుదర్శన చక్ర పేరిట స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారంట. ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పునైనా అడ్డుకునేలాగా బహుళ అంచెల భద్రతను 5,181 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. కల్తీ కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ. కరెన్సీ పతనం అట్టడుగుతున్న ఇరాన్. ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం. $1కు 14.2 లక్షల రియాల్స్ పడిపోయిన కరెన్సీ. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభలో ఆల్మోస్ట్ బొక్కేశారంట. ఒకవైపు సున్నం కొట్టి పూర్తిగా బిల్లులు, అసంపూర్తిగా ఇల్లు, నిబంధనలకు నీళ్లు, కాంట్రాక్టర్ల అరాచకం, ఇంజనీర్ల బాధ్యత రాహిత్యం. వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు, వైసీపీ వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చేసి ఇల్లు కట్టమన్నారు. అవేమో ఇలా కట్టారు. ఇవి జగనన్న ఇల్లు నిర్వాహకం. వైసీపీ వాళ్ళే కాంట్రాక్టులు తీసుకొని ఇలా కట్టారనమాట. అవి 4 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండానే ఇలా పాడయ్యాయి. సో హౌసింగ్ స్కామ్ మీద ఏసీబీ ఫోకస్ పెట్టింది. నేటి నుంచి జిల్లాలు. కోనసీమ కొబ్బరికి ఊపిరి. ప్రియాంక గాంధీ కుమారుడు నిశ్చితార్థం. స్నేహితురాలను పెళ్లాడనున్న రేహన్ వాద్రా అబీబా బేగ్తో 7 ఏళ్లుగా స్నేహబంధం. ఇన్స్టాలో పోస్టులపై జాతీయ మీడియా కథనం అధికారికంగా వెల్లడించిన ప్రియాంక గాంధీ ఫ్యామిలీ. అపూర్వం అద్భుతం. తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం గురించి ఇచ్చారు. తర్వాత ఇవన్నీ చెప్పుకునేయాలి. రాబడిలో రైరై. 8 నెలల్లో రాష్ట్ర ఆదాయం 67,235 కోట్లు. లక్ష్యంలో హాఫ్ మార్క్ దాటిన వైను. 6 నెలల్లో దాటాల్సింది 8 నెలల్లో దాటారు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీ అందరూ లైక్ చేయండి. వీడియోని మీరు లైక్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మన ఛానల్ గురించి చెప్పండి. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి నెట్వర్క్ లేకుండా ఇండివిజువల్గా ఛానల్ని రన్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.